కనకదుర్గమ్మ అమ్మవారికి విజయవాడ నగరంతో ఎంత అనుబంధం ఉందో నిజంగా జరిగిన ఇన్సిడెంట్ వింటే మీకే అర్థమవుతుంది. 1955లో రోజులు మారాయి అనే ఒక సినిమా విజయవాడలోని మారుతి సినిమా హాల్లో ఆడుతుంది. ఢిల్లీ వెంకన్న అనే రిక్షా అతను ఆ హాల్ దగ్గర నుండి రాత్రి సెకండ్ షో అయ్యాక ఎవరైనా వస్తే ఎక్కించుకుందామని ఎదురు చూస్తుంటే అంతలోపు ఒక ముత్తైదువు పెద్ద కుంకుమ బొట్టుతో వచ్చి, నాయనా ఇంద్రకీలాద్రికి వెళ్ళాలి వస్తావా అని అడిగారంట. సరేనమ్మా అని ఎక్కించుకుని తీసుకువెళ్తుంటే అమ్మవారు ఆ రిక్షా అతన్ని ఇలా అడిగిందంట, నాయనా అమ్మవారు రాత్రిపూట నగర సంచారానికి వస్తుందని విన్నాను. అర్ధరాత్రి ఇంత చీకటిలో ఒక్కడివే వెళ్తున్నావు కదా, మరి భయం వేయదా అంటే, మా అమ్మని చూసి నేనెప్పుడైనా భయపడ్డానా? మరి ఆ కనకదుర్గమ్మని చూసి భయం ఎందుకు? అయినా ఇదంతా ఆ తల్లి పుట్టినిల్లే కదా అన్నాడంట. కొంచెం దూరం వెళ్ళాక ఇంద్రకీలాద్రి మెట్ల దగ్గర అమ్మా ఏంటి దగ్గర దింపాలి అని అడిగితే సమాధానం రావట్లేదేంటి అని వెనక్కి తిరిగి చూస్తే ఆవిడ కొండ మెట్లు ఎక్కుతూ కనిపిస్తారంట. అమ్మా డబ్బులు అని అడిగితే నీ తలపాగాలో పెట్టా చూసుకో అంటుంది. నా తలపాగాలో ఎలా పెడుతుంది అని తీసి చూసేసరికి అందులో డబ్బులు బంగారపు గాజు ఉంటుంది.